గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వనస్థలిపురంలో ఘనంగా బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమం. ప్రతి ఒక్కరూ ఆడపిల్ల సంరక్షణలో బాధ్యత కలిగి ఉండాలన్న మంత్రి సత్యవతి రాథోడ్. మాదాపూర్లో లాంగ్ స్పాన్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వర్క్ షాప్ ను ప్రారంభించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రాష్ట్రంలో మొత్తం 400 బ్రిడ్జిల నిర్మాణం జరుగుతున్నట్లు వెల్లడించిన మంత్రి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన. ఎంఆర్పీఎస్ సభ్యుడు పాండుని హత్య చేసిన దుండగుల్ని శిక్షించాలంటూ డిమాండ్. ఖమ్మం శ్రీనివాస్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎగిసిపడిన మంటలు, 10 షాపులు పూర్తిగా దగ్ధం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక ఎంఎస్ఆర్ స్కూల్లో విద్యార్థి మృతి. సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఇంటికి పంపించిన యాజమాన్యం. ఇక డీటెయిల్స్లోకి వస్తే, బాలికా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా వనస్థలిపురంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళా శిశు సంక్షేమ శాఖలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపిల్లలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు అని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆడపిల్లల సంరక్షణలో బాధ్యత కలిగి ఉండాలని ఆమె తెలిపారు. మరి వారికి చాలా గురుతరమైన బాధ్యత ఉంటుంది. తెలిసి తెలియని వయసులో మరి తల్లిదండ్రులకు కూడా పూర్తి మరి చదువు లేకుంటే జ్ఞానం ఉండని పరిస్థితిలో పిల్లల్ని మన దగ్గరికి పంపించినప్పుడు వారికి సరైన దారిలో తీసుకెళ్లేటువంటి బాధ్యత ఉపాధ్యాయులుగా, గురువులుగా మీ పైన ఉంటుంది. కాబట్టి వాళ్ళని సరైన మార్గంలో నడిపించాలి. అలాగే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునేటట్టు ఈ పరిజ్ఞానం వాళ్ళకు అందించడం ద్వారా మరి వాళ్ళు ఎంతో నేర్చుకొని వారి భవిష్యత్తులో వారి మంది వారి ఉపాధ్యాయులు, వారి టీం, అలాగే మీడియా మిత్రులు, పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ చిన్నపిల్లలు అనేది మర్చిపోయి చాలా ఉత్సాహంగా వేదిక మీదకి వచ్చి మాట్లాడిన, అంత శక్తినిచ్చిన ఈ ప్రోగ్రాం తెలుసుకోవటానికి అందరికి ఇక్కడికి ఇచ్చేసిన మా ఆదివాసీ బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ఒక మంచి ప్రోగ్రాం. ఆదివాసీ పిల్లలంటే ఎక్కడో మారుమూల గ్రామాల్లో, గూడాల్లో ఉండేటువంటి పిల్లలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని మరి ఇక్కడ వరకు రాగలిగి వారి వేరే వేరే రాష్ట్రాల్లో వారి దేశంలో గతంలో ఎన్నడూ మరి అనేక మంది మహిళా ప్రధానులు, ముఖ్యమంత్రులు ఉన్న ఆలోచించని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రంలోని మహిళల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. అవన్నీ ఉపయోగించుకొని ఈరోజు మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు చేస్తుంది. అందులో ఈరోజు కేంద్రం ఏదైతే తీసుకుందో బేటీ బచావ్ బేటీ పడావ్, మరి ఆడపిల్లల్ని బతకనిద్దాం, ఎదగనిద్దాం, వాళ్ళని చదవనిద్దామని చెప్పి మనం ఒక తల్లిగా తనే ఆడపిల్ల పుట్టుకకు అడ్డంకి కాకూడదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా అనేక కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మరి ఏ రోజైతే తల్లి గర్భం దాలుస్తుందో ఆ రోజు నుంచి ఒక పూట ఇక మాదాపూర్ హైటెక్స్ లో లాంగ్ స్పాన్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వర్క్ షాప్ ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, R&B ANC గణపతి రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కువ రోడ్లు కలిగిన దేశాల్లో భారతదేశం 2వ స్థానంలో ఉంది అని అన్నారు. రాష్ట్రంలో రోడ్ల విస్తరణ చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 400 బ్రిడ్జిల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు.
to organize a workshop in Hyderabad. And further, I thank Director General Mode and Chairman ING for accepting to conduct the workshop in Hyderabad, this 2-day workshop on long span regions. ఇక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఆర్థిక సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6% నుంచి 6.5% ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. ఆమె గత ఏడాది కాలంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఆర్థిక సర్వే నివేదికను తయారు చేశారు. అలాగే ఇది కేంద్ర బడ్జెట్తో సమానంగా ఉంటుంది అని అన్నారు. ఇక చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ తన టీంతో కలిసి ఈ నివేదికను తయారు చేశారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక ఎంఎస్ఆర్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. కట్టెతల తేజ అనే విద్యార్థి పాఠశాలలో మృతి చెందగా స్కూల్ యాజమాన్యం విద్యార్థులతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా తేజ మృతదేహాన్ని ఇంటికి పంపించారు. దీంతో ఆవేదన చెందిన కుటుంబ సభ్యులు స్కూల్ దగ్గర విద్యార్థి మృతదేహంతో ఆందోళన చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని లింగరాజుపల్లి గ్రామానికి చెందిన చాట్ల పాండు అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్లుగా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరి నల్గొండ రోడ్డు మీద రాస్తారోకో చేపట్టారు. ఉమ్మడి జిల్లా ఎంఆర్పీఎస్ కోఆర్డినేటర్ యాతకుల రాజన్న వాదిగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఉద్యమాల్లో పాల్గొనే పాండును అతి దారుణంగా హత్య చేయడం పిరికి పంద చర్య అని అన్నారు. పాండు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. అక్కడికి తన సొంత గ్రామానికి వెళ్తే సుమారు 9 గంటల సమయంలో దారిగాచి వ్యక్తులు దారుణంగా హత్య చేయడం చాలా బాధాకరం. ఈ సందర్భంగా ఈ హత్యను తీవ్రంగా సిపిఎం పార్టీ నుంచి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకోసమంటే ఈరోజు రోజు రోజుకు దళితులపైన పేదలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా పోలీసు అధికారులకు ఈ ప్రాంతంలో ముఖ్యంగా మన ఎస్ఐ గారు మిగతా ఇవాళ పొద్దుగాల డీసీపీ గారితో మాట్లాడినాం. మేము పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వెంటనే దోషులను శిక్షించాలి, గుర్తించాలని చెప్తా ఉన్నాం. ఎందుకోసం పోలీసు యంత్రాంగం ఉన్నది. ఒక ఇన్సిడెంట్ జరిగితే 5-10 నిమిషాల్లో వెంటనే జరుగుతూ ఉన్నది. రాత్రి 9 గంటలు జరిగితే ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు? రేపు అంత్యక్రియలు జరిగే నాటికైనా చూడాలని చెప్పి వాళ్ళ గౌరవపదంగా వైపు నుంచి 10 లక్షల రూపాయలు చెల్లించాలి. ఇదే డిమాండ్. మూడో డిమాండ్, అతనికి ఒక బిడ్డే ఒక కుమారుడు, వాళ్ళ చదువులు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ముఖ్యంగా అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ఈ 3 ప్రధానమైన డిమాండ్ చేస్తాను. ఈ 3 విషయాల్లో పొద్దుగాల డీసీపీ గారితో మాట్లాడితే ప్రభుత్వ వైపు నుంచి సాధ్యం మేము చూస్తామని చెప్పాడు. మేము ఆ విధంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. సమాజంలో ఇట్లాంటి చర్యలు జరగకుండా ప్రభుత్వం చూడాలని చెప్పి సామాజిక కార్యకర్తగా చిన్న చిన్న సమస్యలు ఊళ్ళో ఎన్నో వస్తుంటాయి. నేను చంపవలసిన అవసరం లేదు. ఆ కుటుంబం బజారున పడ్డది. చిన్న పిల్లవాళ్ళు, అమ్మాయి, బిడ్డే, భార్య ప్రధాన భర్తలు కాబట్టి తల్లి అన్నిలే అతనికి చిన్న ఇబ్బందులు ఉన్నది. వెంటనే ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా పోలీసు వాళ్ళు ఈ సమస్యను ఇక ఖమ్మం నగర పరిధిలోని శ్రీనివాస్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ షాప్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్ ఇంజిన్ సిబ్బందికి సమాచారం అందించిన ఫైర్ ఇంజిన్లలో నీటి కొరత కారణంగా అగ్నిమాపక సిబ్బంది స్పందించలేదు.
ఇగో యువతల కరెంట్ చూడు. ఇక జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు కొడంగల్ మండలంలోని బస్ స్టాండ్ ఆవరణలో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల ద్విచక్ర వాహనాలు నడపకూడదని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపరాదని పేర్కొన్నారు. అనంతరం ప్రాజెక్ట్ ద్వారా ట్రాఫిక్ నియమాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శంకరయ్య, పోలీస్ బృందం తదితరులు పాల్గొన్నారు. ఉన్నట్లయితే మీ కుటుంబంతో మీరు సంతోషంగా ఉంటారు, మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. ఒకవేళ మీరు దెబ్బలు తాకి హాస్పిటల్ పాలైతే యావదాస్తి అమ్ముకున్నా మళ్ళీ తిరిగి పాలనతో బయటపడతామనేటువంటి గ్యారెంటీ లేదు కనుక దయచేసి ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోండి. కారు ఉంటే సీట్ బెల్టించకండి. ఎట్టి పరిస్థితుల్లో తాగిన తర్వాత బండ్లను నడపకండి. ఎందుకంటే తాగిన తర్వాత క్యాల్ తప్పి సొయ్యి తప్పి నడుపుతూ ఉంటాం కనుక ఎవడన్నా వచ్చి మనల్ని గుద్దినా, మనమే క్యాల్ తప్పి ఎవరన్నా గుద్దినా ఇద్దరు చేస్తారు కనుక దయచేసి తాగిన తర్వాత ఎట్టి పరిస్థితులలో బండి నడపకండి. హెల్మెట్ ఖచ్చితంగా పాటించని చెప్పేసి మనవి చేస్తూ ఇంతసేపు ఓపికగా ఈ కార్యక్రమాన్ని చూసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి పిలగానే వచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారంలో ఇది జిల్లా ఎస్పీ జగిత్యాల గారి ఆదేశానుసారం మనకు అక్కడి నుండి బ్రదర్స్ వచ్చి మీకు ఇది చూపించడం జరిగింది. దాని ప్రకారంగా మీరు అందరూ నడుచుకోవాలని కోరుకుంటున్నాము. హెల్మెట్ లేకుండా నడపరాదు, త్రాగి వాహనం నడపరాదు, మైనర్ పిల్లలకు బండ్లు ఇవ్వరాదు. బండి మీకు తెలుసు. మరి ముఖ్యంగా హెల్మెట్ లేకుండా ఫైన్ వేసేదాన్ని మీరు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ పడుతుంది ఫైన్. ఇంకా గతంలో తక్కువ పడేది, ఇప్పుడు ఎక్కువ పడుతుంది. రెండవది స్పీడ్ గాన్ అని ఉంది ఒకటి. మీరు అట్లా స్పీడ్గా పోయినా కూడా మీకు తెలియకుండానే ఎక్కడికెళ్ళో ఆ స్పీడ్ గాను మీరు ఎంత స్పీడ్గా మీ కారు ఎంత వేగంతో వెళ్తుందనేది దాని మీద కూడా ఫైన్ పడుతుంది. అది 10,000, 20,000, 30,000, 50,000 దాకా కూడా వచ్చాది. అది అంత రేపలేరు కదా స్పీడ్గా వెళ్ళిపోదామని అనుకోకూడదు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇక పౌరసత్వ బిల్లుకు భయపడవద్దు అంటూ సీఎం కేసీఆర్ మాట ఇచ్చిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ ముస్లింలు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల వర్గాల నాయకులు, ముస్లిం మత పెద్దలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కేసీఆర్ గారికి, మన సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపే ప్రోగ్రాం పెట్టినాము. పాలాభిషేకం చేసినాము. మైనార్టీలు అంతా కలిసి స్వీట్లు పంచుకున్నారు. ఈరోజు భారతదేశంలో అల్లకొల్లంగా ఉంది. మన సీఎం గారు కేసీఆర్ గారు ఎన్ఆర్సీ ఇక్కడ చేయబడదని అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తామని చాలా మందికి భరోసా ఇచ్చారు. అందుకు ధన్యవాదాలుగా ఈ పాలాభిషేకం చేయడం జరిగింది. ఇప్పుడు మైనార్టీలంతా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. దేశాన్ని ముందుకు నడిపించడంలో కేసీఆర్ తప్ప ఎవరు సాటిరాననేది వాస్తవము. ఈ మోదీ అమిత్ షాలు ఏం చేయలేరు. నెక్స్ట్ కాబోయేది కేసీఆర్ గారే దేశాన్ని పరిపాలించాలని మైనార్టీలు కోరుకుంటున్నారు కనుక ఆయనకు ధన్యవాదాలు చెప్తూ పాలాభిషేకం చేశాము. रहमत नगर डिवीजन में आज सारे मुसलमान माइनॉरिटी की तरफ से आज हम केसीआर साहब का कहे दिल से शुक्र अदा करते हैं। बहुत बहुत खुशकिस्मत समझते हैं हम कि हमको ऐसा सीएम मिला, ऐसे सीएम साहब जो हमारे को जो एनआरसी और सीए के बारे में जो प्रॉब्लम से जो परेशान थे, सारे माइनॉरिटीज़ हर कोई हर मज़हब वाला परेशान था। हैदराबाद शहर में क्या पूरे तेलंगाना है, पूरे इंडिया में, और हमारे तेलंगाना के केसीआर सीएम साहब हमको ये बात करके खुश कर दिए कि अपने पास ऐसा कुछ नहीं होगा, ऐसा कोई लागू करने नहीं देंगे। हम तेलंगाना के बादशाह है, कोई मोदी या कोई नहीं चलेगा यहाँ पर, वो सेंटर में रहेगा। हमारे पास तो ऐसा कुछ नहीं होगा और हम इसको लागू नहीं करेंगे। और हम आप लोगों के माइनॉरिटी के साथ है और एनआरसी के बारे में हम असम्बली में भी बिल लगाएंगे बोल के जो परसों बात करें केसीआर साहब। सारे मुसलमान, सारे हर मज़हब के लोग खुश है क्योंकि हमारे तेलंगाना में मिलजुल के
जो हर कोई रहते थे, वैसी जगह है कि ये मोदी सरकार जो बीजेपी पार्टी जो ये बेफुजुल के जो मसले निकाल कर हर किसी को परेशान कर दिए, जो हमारे साथ में दोस्त रहते थे हिंदू मुस्लिम, आज हम खुद एक अलग नज़रिया से देखना पड़ रहा। इसलिए ऐसी गवर्नमेंट, ऐसी हुकूमत को इंशाअल्लाह आने वाले इलेक्शन में तो किसी हाल उखाड़ के फेंकेंगे। लेकिन अब तो हम केसीआर साहब का बहुत बहुत शुक्र अदा करते हैं, बहुत अच्छे सीएम साहब है, बहुत शुक्र अदा करते हैं। ఇక జనగామ జిల్లా పాలకుర్తి క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నో గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. లక్ష్మీనారాయణ విజయ ధారావాహిక విజయ పుష్ప రోజుల భాగం రాజేష్ పుష్ప ఈ పంపిణీ కార్యక్రమం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎన్ని స్కీమ్స్ జరుగుతున్నాయి, ఇంకా జరగవలసినవి చాలా ఉన్నా గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి మనం తేడా కూడా విశ్లేషణ చేసుకోవాలి. గత ప్రభుత్వాలలో 70 స్వాతంత్రంలో ఏం జరిగింది, తెలంగాణ తీసుకున్న తర్వాత కేసీఆర్ గారి పరిపాలనతో ఏం జరిగింది అనేది ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. ఇంకా జరగవలసిన పనులు చాలా ఉన్నాయి. కానీ గత సంవత్సరంలో గత ప్రభుత్వాలు చేస్తుంటే వారికి ఇంత ఇబ్బంది తప్పే ఒకటేసారి ఈ ప్రభుత్వం మీద సమస్యలు పడ్డాయి. మన గ్రామాలలో విషయం చెరువు పూర్తిగా చేయలేకపోవడం ఇక సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి 33వ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేద పండితులు బ్రాహ్మణుల వేద మంత్రోచ్చారణల నడుమ బ్రహ్మోత్సవాలు చేపట్టారు. ఆలయ దేవతామూర్తులు అండాలమ్మ పద్మావతి దేవి విగ్రహ ప్రతిష్టాపన యజ్ఞం ఘనంగా నిర్వహించారు. ఆదివారం రోజున చక్రవర్తి తెప్పోత్సవం, ఆర్జిత సేవలు, అర్చనలు, అభిషేకాలతో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మాఘశుద్ధ పంచమి నుండి మొదలుకొని అష్టమి వరకు ఈ యొక్క కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. శ్రీనివాసాయ పాదమూలకం గురునామాకృతస్మరణం దైవహిత ప్రదర్శనే సిద్ధత మనోరథ శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన సింగూరు గ్రామంలో వేసినటువంటి శ్రీ 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 కళ్యాణ సుందర లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 33 వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రాజెక్టు అధికారులు నిర్వహిస్తూ వస్తున్నారు. మరి భక్త బృందం కూడా అనేక సహాయ చేస్తూ వారి వారి యొక్క ఆయుధాలు ఐశ్వర్య సంపత్తులను జ్ఞాన భక్తి వైరాగ్య ప్రాప్తులను ప్రసాదిస్తూ వెలిసి అఖండమైనటువంటి స్వామివారి అనుగ్రహం అందరికీ కూడా ఇస్తూ వస్తున్నారు. అటువంటి ఈ యొక్క పట్టణంలో కూడా గత కొన్ని సంవత్సరాల నుండి మన ఆలయంలో పుష్కరిణి నిర్మాణం, దానితో పాటు సింగూరు ప్రాజెక్టులో ఉంది. ఇందులో భాగంగా మనం సింగూరు గ్రామస్తులు కాక చుట్టుపక్కల వారు హైదరాబాద్ వారు కూడా అధిక సంఖ్యలో ఈ భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి, అంటే భగవంతునికి శక్తిని తీసుకోవడానికి వస్తున్నారు. వారందరూ కూడా అనుకున్న ఫలితం లభిస్తుంది ఆ భగవంతుని అంశంలో. మరియు ఎంతో భాగంగా ఈ ఆలయము నాకు గుర్తుండి సుమారుగా 33 సంవత్సరాలు నడుస్తున్నది. ఇందులో ప్రతి సంవత్సరం కూడా దినదినాభివృద్ధి జరుగుతుంది ఈ ఆలయం. ఇది ఈ సంవత్సరము ఊహించకుండా ఎన్నో ప్రతిష్టాపనలు. ఇక రాజేంద్ర నగర్ మండలం జలాల్ బాబా నగర్ కాలనీలో గత 20 సంవత్సరాలుగా స్థానికులు నివాసాలు ఏర్పరచుకుని నివాసం ఉంటున్నారు. ఈ స్థలమంతా ఫారెస్ట్ అధికారుల చేతిలో ఉండడంతో కొందరు చిన్న స్థాయి ఫారెస్ట్ అధికారులు స్థానిక రాజకీయ నేతలతో కుమ్మక్కై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టిన సమయంలో మాత్రం కూల్చివేత కార్యక్రమం నిర్వహిస్తున్నారని బస్తీవాసులు ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించిన ఫారెస్ట్ అధికారి అటవీ శాఖ స్థలంలో ఇప్పటి వరకు తాము ఎలాంటి ఇళ్లకు అనుమతి ఇవ్వలేదని, ఎవరైనా అక్రమ ఇళ్ల నిర్మాణాలు చేపడితే వారిపై కఠిన చర్యలు అలాగే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని అని తెలిపారు. नहीं चलने नहीं आता उनको, चलने नहीं आता। आइए इधर कोई झोपड़ी इधर से आया, इधर आ जाओ, इधर आ जाओ। यहाँ होगा पूरा दिखता है अंदर का।
ऐसे ये भी ले लो, इधर के भी ले लो, हमारा प्रॉब्लम है ना। जमीन लिए थे हम लोग, अब आदमी से बना लेके रहेंगे बोल के शादी करके दी। उसके बाद में यहाँ पे बना लेके रखी, सोना सब बेच दिया। ससुराल का भी पैसा लेके आ गए, अम्मा बाबा का भी पैसा लेके सब कुछ बना के गए थे, बना दिया। 8 दिन होगा, उसके बाद में आग के तोड़ दिया। खाली पैखाना बनाने का था, पैखाने को जगह नहीं है बोल के, बाथरूम को जाने जगह नहीं है बोल के हम लोग ये कर रहे थे। बाथरूम के वास्ते भी पूरा तोड़ दिया, घर दीवार सब कुछ तोड़ दिया, कुछ भी नहीं रखी। अब हम कहाँ से लेके आ गए तोड़े लोग जमीन आके? हाँ, उनकी फारेस्ट किया कहते मैं कल है पेपर जमीन का भी। कितने साल? चिंगारी भाई, अकरम भाई के भाई से खरीदी हूँ मैं। कितने दिन में खरीद किया? कितने साल? 2 दिन हुआ, छोटा ना खुद इसलिए थे उनका से जमीन। अच्छा, चाह रहे फिर अभी आप? मेरे को घर की जगह घर होना जैसा घर था, मेरे को वैसी सोना मैं कहाँ से ला के दी हूँ। दुनिया का मैं इंटरेस्ट यार सबका ऐसी भीख मांग के लेके थी। मैं कर गरीब है वहाँ, मेरे छोटे छोटे बच्चे हैं। कुछ राम अंकट लिए से पहले 1,20,000। लोकल में फॉरेस्ट के ऑफिसर ना कभी आपको बनाते खुद आके रोके? नहीं रोके, कभी दिन भी नहीं रोके। दिन से बना रहे आप? अब 8-10 दिन हो गया बनाने लगे। आपके पास कोई भी नहीं है, खाली आ रहे थे, देख लेते चले जा रहे थे। एक बार भी कोई भी हटक के नहीं देखे, कहीं को बना रही का मतलब क्या है? ఇక 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రతి పౌరుడు విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ నేర్చుకొని రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కలిగి ఉండాలని, మైనర్లు వాహనాలు నడపకూడదు అని, అది చట్టరీత్యా నేరం అని తెలిపారు. ఈ రెండు పాటించాలి. ఆ విధంగా ఉంటూ రోడ్డు భద్రత అన్ని పాటించాలని మా పోలీస్ వాళ్ళకి మనవంతుగా ఏదో ఒక సహాయాన్ని చేసిన వారిగా ఉంటారు. మెయిన్లీ మీరంతా ఇప్పుడు 9th, మీ ఏజ్ అరౌండ్ ఎంత ఉంటుంది? 16. ఇంకొక 2 years అయితే మీరంతా మేజర్స్. ఇప్పుడంతా మీరంతా కూడా మైనర్. మీ వల్ల ఏంటంటే రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, ఎవరికి లైసెన్స్ లేదు, మీ ఏజ్ ఇంకా లైసెన్స్ ఇచ్చిన ఏజ్ కాదు. కానీ ఏంటి, మీ నాన్న బండిలో, మీ బాబాయ్ బండి ఎవరితో తీసుకోవడం, ముగ్గురు ఎక్కడం తిరగడం, అంటే నేను లైవ్గా చూస్తున్నాను మీ అందరినీ. మేము మైనర్ డ్రైవింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఎంబీ యాక్ట్లో ఉన్న చలాన్స్ పరంగా ఫైన్ చేస్తాము. ఒక్కొక్కరికి 1,100, 1,500, 2,000 ఇప్పుడు పెరిగినాయి, ట్రాఫిక్ చలాన్స్ పెరిగినాయి. సో దాని దగ్గర 2,000 వరకు కూడా మేము ఫైన్ చేస్తున్నాం. ఎంత వేసినా కూడా మీ వరకు మీకు ఉండాలి. ఒక బండిని ఇప్పుడు నా బండి వచ్చేసి రాయలేదు, ఆ బండిని మీరు భద్రత గురించి ఒక వారం రోజుల పాటు క్యాంపెయినింగ్ వివిధ కార్యక్రమాలు చేయడము, అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడము, ఇవన్నీ నిర్వహిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు మీకు చిన్న ఇంట్రాక్షన్ నేను దాని గురించి. మెయిన్లీ మనకు రోడ్డు భద్రత అంటే ఏంటి? రోడ్డు పైన వెళ్ళే ప్రతి వ్యక్తి కావచ్చు, వాహనం కావచ్చు, వాటి వల్ల ఏర్పడే ప్రమాదం నివారిస్తూ సక్రమంగా క్షేమంగా ఎవరింటి వాళ్ళు చేసేలా మనం తీసుకునే చర్యలు. మెయిన్లీ రోడ్డు మీద అంటే రోడ్డు మీద ఎవరెవరు వెళ్తారు? రోడ్డు వెహికల్స్, ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, పాదచారులు, మనం కూడా నడిచి వెళ్తా ఉంటాం. ఇందులో ఎవరెవరి పాత్ర ఏంటి? ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వనస్థలిపురంలో ఘనంగా బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమం. ప్రతి ఒక్కరూ ఆడపిల్ల సంరక్షణలో బాధ్యత కలిగి ఉండాలన్న మంత్రి సత్యవతి రాథోడ్. మాదాపూర్లో లాంగ్ స్పాన్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వర్క్ షాప్ ను ప్రారంభించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రాష్ట్రంలో మొత్తం 400 బ్రిడ్జిల నిర్మాణం జరుగుతున్నట్లు వెల్లడించిన మంత్రి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన. ఎంఆర్పీఎస్ సభ్యుడు పాండుని హత్య చేసిన దుండగుల్ని శిక్షించాలంటూ డిమాండ్. ఖమ్మం శ్రీనివాస్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎగిసిపడిన మంటలు, 10 షాపులు పూర్తిగా దగ్ధం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక ఎంఎస్ఆర్ స్కూల్లో విద్యార్థి మృతి. సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఇంటికి పంపించిన యాజమాన్యం. ఈవీ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.